ఏపీ శాసన మండలిలో మూడో రోజు కూడా రగడ కంటిన్యూ అయింది. అయితే ఈసారి వాగ్వాదం ఇంకో వైపు షిఫ్ట్ అయింది. శాసన మండలి చైర్మన్ వర్సెస్ మంత్రులు అన్నట్లుగా వాగ్వాదం నడిచింది. ఇక డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలు కూడా హైలైట్ అని చెప్పాలి. డిఎస్సీపై చర్చ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించడంతో పోడియంపైకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు గోల చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ మంత్రులు ప్రశ్నించారు. సమావేశాలను ఇలా హైజాక్ చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు మంత్రి పార్థసారథి. అప్పట్లో టీడీపీ నేతలు రెడ్ లైన్ దాటితే సస్పెండ్ చేసేవాళ్లు కదా అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాగే చర్యలు తీసుకోవాలి అన్నారు. సభ రూల్స్ విషయంలో చైర్మన్ వర్సెస్ మంత్రి నాదెండ్ల అన్నట్లుగా వాగ్వాదం కూడా నడిచింది. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. ప్రభుత్వం రూల్ ప్రకారం వస్తే చర్యలు తీసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు మండలి చైర్మన్ మోషన్ రాజు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. చైర్మన్ పట్ల మంత్రులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదన్నారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధం చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా చాలా దురదృష్టం చేశారు. ఈ కార్యక్రమం చాలా నేను చాలాసార్లు చూశాను. ఇక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే తూమాటి మాధవరావును కుర్చీలో కూర్చోబెట్టేందుకు కూటమి సభ్యులు రాకపోవడాన్ని వైసీపీ తప్పుపట్టింది. మరోవైపు ఎమ్మెల్సీగా వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం చేశారు.